అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరు సిగాచి ఫ్యాక్టరీ పేలుడు ఘటన ఎంతటి విషాదాన్ని నింపిందో అందరికీ తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. నేటికి అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ ఘటన మరవక ముందే తాజాగా నగరంలో మరో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఆలూ చిప్స్ గోదాంలో దట్టమైన పొగలతో మంటలు అంటుకున్నాయి. ఈ మంటలు పక్కనే ఉన్న ఇండ్లకు కూడా వ్యాపించాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలే ఇప్పుడు అందరినీ భయపెడుతున్నాయి. హైదరాబాద్లోని జగద్గిరిగుట్ట పరిధిలో పాపిరెడ్డి నగర్ కాలనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సూర్య ఎంటర్ప్రైజెస్ పేరుతో నడపబడ్డ ఆలూ చిప్స్ కంపెనీ గోదాంలో బుధవారం తెల్లవారుజామున ఉన్నట్టుండే మంటలు అంటుకున్నాయి. నిమిషానికి ఆ మంటలు గోదామంతా వ్యాపించాయి. దీంతో దట్టమైన పొగలతో కూడిన మంటలు కంపెనీ పక్కన ఉన్న ఇండ్ల చుట్టూ అలుముకున్నాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పేశారు. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అనంతరం ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసలు ఈ అగ్ని ప్రమాదానికి కారణమేంటి, అసలేం జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.